సార్ ఈ యుద్ధం వాతావరణం వల్ల మన కాడికి గూడా అంటే ఆ ఎఫెక్ట్ అనేది గూడా ఇక్కడ దాకా గూడా మనం జూసాం. పెట్రోల్ కొరత గావచ్చు, గ్యాస్ కొరత కావచ్చు ఇవన్నీ జూస్తా ఉన్నాం. ఇంకా ఇలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా ముందు ముందు ఫేస్ జేయాల్సిన పరిస్థితి ఇటు తెలుగు రాష్ట్రాలకు గావచ్చు, ఇండియాకి గావచ్చు వచ్చే అవకాశాలున్నాయంటారా? 3 విషయాలు మాట్లాడుకుందాం మనం విడివిడిగా. ఒకటి, తెలంగాణ అనేది ల్యాండ్ లాక్డ్ స్టేట్ సార్. హ్మ్. అంటే మనకు సముద్రం ఎక్కడ కూడా సరిహద్దులో ఉండదు మనకు. అవునవును. కాబట్టి పూర్తిగా మనము రోడ్డు మార్గం ద్వారా మాత్రమే మనం బా తెలంగాణకు సంబంధించిన ఎకానమీని మనం నిర్దేశించుకోగలుగుతాం. అవును. ఈరోజు ఏమైపోయిందంటే తెలంగాణ అంటేనే హైదరాబాద్. ఇక్కడ హైదరాబాదే మనకు క్యాపిటల్ రాజధాని, అట్లాగే పొలిటికల్ రాజధాని. ఓకే. ఈరోజు హైదరాబాద్లో ఏమైపోయిందంటే మొట్టమొదటిసారిగా గ్రోయింగ్, ఇప్పుడు హైదరాబాదు భారతదేశంలో చాలా గ్రోయింగ్ సిటీ. సడన్గా ఇది రావడంలో ఏమైపోయిందంటే సాఫ్ట్వేర్కు సంబంధించిన అంశాల మీద దెబ్బపడింది. హ్మ్. మొన్ననే ఒరాకిల్ కంపెనీ 30,000 మంది ఉద్యోగులను తీసేస్తే 12,000 మంది మన వాళ్ళు ఎక్కిపోయిన సందర్భం ఉన్నది. అంటే అమెరికాకు సంబంధించిన ఒత్తిడి మన వాళ్ళ మీద పడే అవకాశం ఉంది. రెండోది, తెలంగాణ ప్రాంతం నుంచి విపరీతంగా గల్ఫ్కి పోతారు సార్. ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల, అవును. కరీంనగర్లో వాళ్ళ జీవితమే ముంబాయి, దుబాయ్, బొగ్గుబాయి లాగా ఉన్న జీవితం అది. అందుకోసం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పంపించే మార్గద్రవ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు వెనక్కి వస్తే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో మన దగ్గర అవకాశాలు లేకనే అక్కడ పోయినారు కదా. అవును. కాబట్టి మానవ వనరుల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇదే హైదరాబాద్లో మనకి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. హాస్టల్స్లో గ్యాస్ దొరకక, మెడికల్ కాలేజీలకు లీవ్లు ఇచ్చారు, సెలవులు ఇచ్చారు దొరకక. హోటళ్లలో కొంచెం బాగా వేయించే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆపేశారు. అట్లాగే తెలియకుండానే హోటళ్లలో గ్యాస్ ఛార్జ్ అనే బిల్లు మనకు వచ్చింది. అంటే మీరు చూస్తున్నారు కదా, కొంతకాలం ఇదే కొనసాగుతూ ఏమైందంటే గ్యాస్ దొరకకపోవడం వల్ల మన కిలోమీటర్ల కొద్ది పెట్రోల్ పంపులకి బారులు తిరగడం వల్ల ఏంటంటే రవాణా మీద, జీవన వ్యవస్థ మనకి దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. గల్ఫ్ నుంచి వచ్చే కార్మికుల జీతభత్యాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకా మన దగ్గర కొంచెం పట్టణ కేంద్రీకృతమైన వ్యవస్థ మన దగ్గర రకరకాల ఒత్తులు ఉంటా ఉంటాయి. ఆంధ్ర ప్రాంతానికి పోతే అది పూర్తిగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థ. మనలాంటి పెద్ద పెద్ద నగరాలు పట్ల ఆంధ్రాలు వాళ్ళ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇక ఓవరాల్ భారతదేశానికి విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా మనది ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అట్లాగే మన దగ్గర అనేక పరిశ్రమలు అవడానికి హీలియం కావాలి. హీలియం కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. గ్యాస్, అలాగే పెట్రోల్, హీలియం లాంటి సహజ వనరులు కానీ, అలాగే కెమికల్స్, అట్లాగే మనకు దాంతోపాటుగా నికెల్, కోబాల్ట్, అట్లాగే బంగారం లాంటి దిగుమతుల మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. మనం ఎగుమతి చేసే అంశాల్లో ప్రధానంగా ఇంతకు చెప్పిన రైతులు పండించే బాస్మతి రైస్ కానీ, అలాగే మనకు టర్మరిక్, పశువు లాంటి ఉత్పత్తులు కానీ, వీటి మీద కూడా బాగా ఇంపాక్ట్ పడే అవకాశం. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనది ప్రధానంగా ఫార్మా సిటీ హైదరాబాద్. ఈరోజు మనకున్న ఫార్మాస్ కెమికల్స్ని లేదా మనకి మెడిసిన్స్ని మనం బయటికి పంపిస్తుంటాం. మనం వాటి ఎగుమతులు ఆగిపోయినాయి. ఇంత దుర్మార్గమైన దేశం అమెరికా అంటే ఈరోజు గల్ఫ్ దేశాలకు మనం మెడిసిన్స్ పంపించడం కోసం విమానాన్ని మనం ఎంగేజ్ చేస్తే ఆ విమానాన్ని కూడా కూల్చేసింది. కనీసం దాని మీద గౌరవ ప్రధాని మోడీ మాట్లాడకపోవడం అనేది బాధాకరం, దురదృష్టకరం. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అనిల్ గారు, చాలా కష్టపడితే మనం ఈ నాగరికత నిర్మించుకున్నాం. ఒక ఇల్లు కట్టడానికి ఎంతమంది శ్రమ పడాలి, ఎంత టైం పడుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మన కళ్ళంగటే భయంకర విధ్వంసం జరుగుతూ ఉన్నప్పుడు, ప్రాజెక్టులు కూల్చివేయబడతా ఉన్నప్పుడు, మనం నిర్మించుకున్న అద్భుతమైన నాగరికత సౌదాలు విచ్ఛిన్నమైపోతున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంటుంది. నిర్మాణం చాలా కష్టం సార్. విధ్వంసం చాలా సులభం. ఈరోజు అమెరికా విధ్వంసానికి ప్రతీకగా ఉంది, మిగతా ప్రపంచం నిర్మాణానికి ప్రతీక ఉంది. కాబట్టి మనం ఇప్పటికైనా గౌరవ ప్రధాని మోడీ గారు కానీ, మన విదేశాంగ విధానం కానీ ట్రంప్ సెంట్రిక్ పాలసీ కాకుండా, అమెరికా సెంట్రిక్ పాలసీ కాకుండా శాంతి సెంట్రిక్ పాలసీ తీసుకొని మనం ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న న్యూట్రల్ ఫారిన్ పాలసీ, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ బలోపేతం చేస్తే భారతదేశానికి తిరిగి గౌరవం దక్కుతుంది. మనం ఆల్టర్నేటివ్స్ ఎంచుకునే క్రమంలోనే బ్రిక్స్ను బలోపేతం చేయడమే ఈరోజు భారతదేశ విదేశాంగ విధానానికి ఒక మూల స్తంభంగా నిలుస్తుందని మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చక్కని సందేశం మా వాళ్ళ కోసం ఇచ్చినందుకు.